హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మైదాకు పెట్టుకున్నాను ఇంట్లో. చూడండి ఒకసారి, మంచిగా వండింది కదా ఎర్రగా. మైదాకు చెట్టు నుంచి ఆకులు, ఇవి కోన్ కాదు, ఆకు మైదాకు చెట్టు నుంచి తెంపుకొని రుబ్బుకున్నాను నేను. మంచిగా ఇట్లా పెట్టుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇది కొంతమంది తింటారు కూడా. ఇంట్లో ఇది పెట్టుకుంటే ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తుంది. తిమ్మిళ్ళు కాళ్ళకి పెట్టుకుంటే తిమ్మిళ్ళు కూడా రావు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసంలో అందరు మైదాకు పెట్టుకుంటారు కదా. పల్లెటూరులో చాలా ఈజీగా దొరుకుతుంది, సిటీలో కూడా దొరుకుతుంది. కొనుక్కుంటున్నారు అందరూ. అలాగే కొనుక్కొని, సిటీలో ఉన్న వాళ్ళైతే కొనుక్కొని పెట్టుకోండి, ఊర్లో ఉన్న వాళ్ళైతే తెంపుకొని పెట్టుకోండి చెట్టు నుంచి. ఇది హెల్త్కి చాలా మంచిది. మంచి రెడ్గా చూడడానికే కాకుండా హెల్త్కి కూడా మంచిది. చూడడానికి స్టైల్గా ఉంటుందని కాదు, హెల్త్కి మంచిదని పెట్టుకుంటారు. మీరు కూడా పెట్టుకోండి. నేను ఈరోజు ఖాళీగా ఉన్నానని మైదాకు తెంపుకొని నూరుకొని పెట్టుకున్నాను. చూడండి, చాలా తెంపిన. మిక్సీ పట్టిన, నేను నూరలేదు, మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఇదే విధంగా మీరు కూడా పెట్టుకోండి. ఒంట్లో ఉన్న వేడిని, కాళ్ళకు చేతులకు తిమ్మిరి లేకుండా కూడా చేస్తుంది మైదాకు. చిన్నప్పుడు గుడ్డలు కట్టుకొని పెట్టుకునేది కదా, ఈసారి డిజైన్ పెట్టుకుంటాను నేను. చిన్నప్పుడు అయితే ఎప్పటికీ మా వాళ్ళు గుడ్డలు చేతికి పెట్టి గుడ్డలు కట్టేది పండుకునేటప్పుడు. ఇప్పుడైతే కొంచెం ట్రై చేసిన డిజైన్ పెట్టుకోవడానికి, మంచిగానే వచ్చింది, సూపర్గా వండింది. ఇది మంచి మైదాకు. ఓ 10 నిమిషాలు ఆగిన తర్వాత పండింది, మంచిగా తీస్తున్నాను చూడండి. ఒక అర్ధ గంట ఉంచుకోండి, మంచిగా పండుతుంది. నేను కడిగి చూపిస్తాను మీకు. చూడండి ఎంత మంచిగా పండిందో. ఇంకా రేపటి వరకు మంచిగా పండుతుంది ఇంకా. సరేనా? బాయ్. మరి సబ్స్క్రైబ్.